నిన్న మనం సేల్స్ చేసాం. తర్వాత ఓకేనా, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేసినాక నేను ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తాను. 87.5% ఖర్చు చేస్తాడు. తర్వాత 50 పెరిగింది, రైట్. నెక్స్ట్ ఖర్చు 67% పెరిగింది. పొదుపులో పెరుగుదల శాతం ఎంత? అంతే కదా, రైట్. లుక్ ఇట్ హియర్. మనం ఏమనుకుంటాం, టోటల్ ఏమనుకుందాం, టోటల్ జీతం ఏమనుకుందాం, ఆదాయం 100 రూపాయలు అనుకుందాం. అందులో ఖర్చు ఎంత, 87.5 రూపీస్. అంటే ఎంత మిగులుతుంది, 13 22 13 విల్ గెట్ 13.5 రూపీస్ మిగులుతాయి. ఓకే, ఇది మనకు సేవింగ్ కిందికి వస్తుంది ఖర్చు. ఇక్కడ పొదుపు ఈజ్ ఈక్వల్స్ టు 100 రూపాయల నుంచి 87.5 తీసేస్తాం. 13.5 12.5 12.5 13 కాదు 12 వస్తుంది. ఓకేనా, అది రాస్తే పోతుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు, ఆదాయంలో 59% పెంచాడు. ఆదాయంలో 59% పెంచాడు అంటే ఇప్పుడు ఆదాయం ఎంత పెరిగింది, ఆదాయం ఈజ్ ఈక్వల్స్ టు 100 ఉండే ఎంత పెంచాడు, 59% పెంచాడు. అంటే 159/100. 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 159గా మారింది రూపీస్. ఇందులో 67%, అలాగే ఖర్చు కూడా 67% పెరిగింది. ఖర్చు కూడా 67% పెరిగింది. గతంలో ఖర్చు ఎంత ఉండే, 87.5 ఉండే. అమ్మో, ఇప్పుడు ఎంత అయింది, ఇది 67% పెరిగింది. అంటే 167/100. 167/100. ఓకేనా, రైట్. అయితే ఏమన్నాడు, పొదుపులో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. ఓకే, ఇవేమన్నా క్యాన్సిల్ అవుతుందా చూద్దాం, లేదా మల్టిప్లై చేసి పాయింట్ రాద్దాం, బెస్ట్ అది. 167 87.5 7 35 3 16 5 80 ప్లస్ 3 83 7 49 4 7 42 4 46 4 7 7 4 11 8 56 5 8 48 5 53 5 8 8 5 13. ఒకసారి ఇది క్యాల్కులేట్ చేయండి. 8 56 5 8 48 5 53 3 5 8 రైట్. సో దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 12 1 7 6 13 8 21 2 5 6, ఇదేమో 4 1 ఇంత వచ్చింది. సో దిస్ ఈజ్ 146125. ఆల్రెడీ పాయింట్ ఉంది, ఇంకో 2 సున్నాలు కాబట్టి 1 2 3 సున్నాలు అంటే 146.125 ఈ ఖర్చు. ఓకే, ఇప్పుడు పొదుపు ఎంత అవుతుంది, కొత్త పొదుపు ఈజ్ ఈక్వల్స్ టు 159లో నుంచి ఎంత తీసేయాలి మనము, ఆదాయం అది 146.125 తీసేయాలి. ఓకేనా, సో ఇదెంత అవుతుంది, 159లో నుంచి యూ హ్యావ్ టు రిమూవ్ 146.125 తీసేయాలి. దిస్ ఈజ్ 9 9 10 ఈజ్ ఈక్వల్స్ టు 5. దిస్ ఈజ్ 7, దిస్ ఈజ్ 8. హియర్ ఇట్ ఈజ్ 8 మీన్స్ 2, దిస్ ఈజ్ 1. 12.875. దేర్ఫోర్ పొదుపులో పెరిగిందా తగ్గిందా, ఇక్కడ 12.5 పొదుపు, ఇక్కడ ఎంత వచ్చింది 12.875 పెరిగింది. పొదుపులో పెరుగుదల. ఓకేనా, లేదా పెరుగుదల రాద్దాం ఫస్ట్. పెరుగుదల ఇంక్రీజ్డ్ ఎంత, 12.875 మైనస్ 12.5 ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ 5 7 8లో 5 పోతే మిగిలిపోయేది 3, 0.375 పెరిగింది. దేర్ఫోర్ పెరుగుదల శాతము ఈజ్ ఈక్వల్స్ టు 0.375 డివైడెడ్ బై ఫస్ట్ ఎంత ఉండే 12.5 ఉండే ఇంటూ 100. ఇప్పుడు ఏమవుతుంది, 100 చేత దీన్ని మల్టిప్లై చేస్తే 2 స్థానాలు జరిగిపోతుంది. సో 37.5 డివైడెడ్ బై 12.5, 100 తోటి మల్టిప్లికేషన్ 0.5 క్యాన్సిల్ అవుతుంది. 375 డివైడెడ్ బై 125 1s 3s క్యాన్సిల్. సో 3% ఇంక్రీజ్. మీరు చేయలేదు, మధ్యలో భయపడి ఉంటారు, దాన్ని వదిలేసి ఉంటారు. మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి చెప్పండి, ఎవరు లేదా?
How many problems we have done in percentages? Check it. Yesterday I told nearly 8 problems. 22. Ninna 14 undena. And raste nenu inko problem istha. Right now. Inko question. A man had a certain amount with him. A man had a certain amount with him. A man had a certain amount with him. With him. Full stop. He spent 25% of that. He spent 25% of that to buy an article. To buy an article. To buy an article. And 10% of the remaining on clothes. 10% on remaining on clothes. On clothes. Then he donated. Then he donated 53,125 rupees. He donated 53,125 rupees. If he is left with 8,000 rupees, 8,000 rupees, then find the amount he spent on the clothes. Then find the amount he spent on the clothes. Find the amount he spent on the clothes. Okay na? You write down, మీరు రాయండి. ఒక వ్యక్తి తన వద్ద గల సొమ్ములో 25% వస్తువులను కొనుటకు ఖర్చు చేసెను. తన దగ్గర గల సొమ్ములో 25% వస్తువులను కొనుటకు ఖర్చు చేసెను. మరియు మిగిలిన సొమ్ములో 10% బట్టలకు ఖర్చు చేసెను. ఫుల్ స్టాప్. తదుపరి 531.25 రూపీస్. అది దిస్ ఈజ్ 531.25 రూపీస్. పాయింట్ కనిపిస్తలేదు నాకు. 531.25 రూపీస్ ధర్మము చేసెను. దాన ధర్మాలు చేశాడు. ఫుల్ స్టాప్. అతని వద్ద ఇంకను 8,000 రూపాయలు మిగిలినవి. అయినా బట్టలపై అతడు ఖర్చు చేసిన సొమ్ము ఎంత? బట్టలపై అతడు ఖర్చు చేసిన సొమ్ము ఎంత? రైట్. లుక్ ఇట్ హియర్. సి వాట్ ఈస్ ద ప్రొసీజర్. లుక్ ఇట్. ఒకసారి చూడండి రఫ్ వర్క్ ఎట్లా ఉంటుంది. వీటి దగ్గర టోటల్గా X రూపాయలు ఉండే. ఇక్కడ మనం 100 తీసుకోము. ఎందుకు చెప్పండి? వై వీఆర్ అనేబుల్ టు టేక్ ద 100? Himself he has given some figures, 531.25 rupees and the 8,000 rupees. Himself has given the amount. Amount ఇచ్చినప్పుడు 100 we are not supposed to select.
Now this point is clear. Now the total amount I have selected as X rupees. Very nice. Now what happened? In this one, 25% is gone. Look at here. 25% is gone. 25% is nothing but 1/4. సో ఎక్స్లో 1/4 పోయింది. ఎక్స్లో 1/4 పోతే ఎంత మిగులుతా చెప్పండి? 4 పార్ట్స్లో 1 పార్ట్ పోయింది. ఎంత మిగులుతుంది? దిస్ ఈజ్ 1/4. ఎక్స్ ఈజ్ గాన్. సో వాట్ ఈస్ ద లెఫ్ట్ అవుట్ విల్ బి దేర్? 4లో 1 పార్ట్ పోతే ఎంత? 3x/4. దిస్ ఈజ్ రిమైనింగ్ అంటాం. దిస్ ఈజ్ రిమైనింగ్. He used the word remaining. So this is very important to us. Now in this one he spent 10%. In this one he spent 10%. అంటే 3xలో 4% స్పెండ్ చేశాడు. 3xలో 10% స్పెండ్ చేశాడు. 10 divided by 100 get cancel. This is 3x/40 he spent. How much he spent? 3x/40. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 3x/4లో నుంచి ఈ 3x/40ని రిమూవ్ చేస్తాం. సో వీఆర్ గెట్టింగ్ 40. 4 10s are, this is 30x minus 3x. This is 27x divided by 40. This is the remaining amount. But what he did, he donates 531.25 rupees he donated, as well as he has, how much amount he has? 8,000. Indirectly he has 8,000 plus 531.25 అంటే 8,531.25 రూపీస్ వీడి దగ్గర మిగిలినాయి అని అర్థం. ఓకే, ఇది కూడా ఏంది? మిగిలిన సొమ్మే. ఈ సొమ్మును దానికి ఈక్వేట్ చేసి ఆన్సర్ తీసుకురావాలి. దట్ వి డూ లైక్ దిస్. ఓకేనా? సొల్యూషన్ ఉండొచ్చు. సరేనా? ఆన్సర్ వచ్చిందా? గుడ్. ఇప్పుడు చూడండి సొల్యూషన్. లెట్ ద టోటల్ అమౌంట్ బి సమ్ ఎక్స్ రూపీస్. మొత్తం సొమ్ము ఎంత అనుకోవాలి? ఎక్స్ రూపాయలు. అందులో 25% ఖర్చు చేశాడు కాబట్టి సో దట్ 25% స్పెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్లో 25% ఎంత? దిస్ ఈజ్ 25 1s are 4s are x/4 or else you write like this, x into 25%, 25x divided by 100. The remaining amount total x ఉండే, అందులో ఎంత స్పెంట్ అయ్యింది? 25x/100 స్పెంట్ అయ్యింది. 100 into x is 100x minus 25x divided by 100 is equals to 75x/100. ఇదంతా డైరెక్ట్ రాసుకోవాలి, ఎంత సోద అక్కర్లేదు. 25x/100, 100లో 25 ఖర్చు అయితే ఎంత మిగులుతుంది? 75x/100. ఓకేనా? దట్ వీ విల్ రైట్. ఇది అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో ఎంత శాతం వీడు రిమైనింగ్లో ఇందులో ఎంత శాతం ఖర్చు చేసినాడు? 10%. ఓకే, సో స్పెంట్ ఆన్ క్లోత్స్ ఈజ్ 75x into 100లో 10% he spent. 0 0 cancel. This is 75x divided by 1000 he spent on clothes. Done. ఇప్పుడు ఏంటి? రిమైనింగ్ అమౌంట్, మిగిలిన సొమ్ము ఎంత ఉండే వీడి దగ్గర? 75x ఉండే. 75x/100 ఉండే. అందులోంచి ఎంత తీసేయాలి? 75x/1000 తీసేయాలి. ఎల్సిఎం చేస్తాం. ఈ 1000 ఎల్సిఎం ఉంటుంది. 100 into 10 1000. 10 into 75 750x minus 75x. 1000 క్యాన్సల్ అయితే 1 కాబట్టి 75x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 750లో 75 పోతే, వాస్తవానికి 50 పోతే 75, 25 ఎక్కువ కాబట్టి ఏం రాస్తాం మనం? 675. 675x డివైడెడ్ బై వాట్ వీ విల్ రైట్? 100,000. ఇది మిగిలిన సొమ్ము. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, బట్ he has 8,000 with him as well as donated ఎంత? 531.25 rupees.
So total left amount is 8,000 plus 531.25. This is 8,531.25, right? Therefore this is left amount ఎంత వచ్చింది 675x divided by 1000 is absolutely equal to left amount, that is 8531.25. instead of 0.25 I'm writing by 100. ఎందుకు ఇలా క్యాన్సిల్ చేయడం కోసం అయిపోయింది. నౌ దిస్ ఈజ్ క్యాన్సిల్స్ విత్ 5 తోటి క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ 853125 ఇంటూ 10 డివైడెడ్ బై 675. 5 చేత క్యాన్సిల్ చేయాలి. ఇంత టఫ్ ఉండదు, మనం చేస్తున్నాం. 5 ఎక్కం 5, 5 3 15, 5 5 25. ఓకేనా? ఇక్కడ 5 చేత క్యాన్సిల్ చేయాలి. 5 ఎక్కం 5, 5 ఏళ్ళు 35, ఆ తర్వాత 0, 5 ఆల్ర 30, ఆ తర్వాత 5 2 10, 5 5 25. మళ్ళీ పోతుంది 5 2 10, 5 ఏళ్ళు 35. ఇది క్యాన్సిల్ చేస్తున్నాం. 5 3 15, 5 4 20, 5 ఎక్కం 5, 5 2 10, 5 5 25. ఓకే, అగైన్ ఇట్ విల్ క్యాన్సల్ బై 3. 7 8 8 4 12, 12 3 15, 3 9s, 3 1s, 3 1s, 3 3s 9, 3 7s 21, 3 5s 15. ఇక్కడ ఎంత వస్తుంది? 7 5 13, 12 13 14 15 16 17. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఇలా వచ్చింది. 11375 ఇంటూ 10 డివైడెడ్ బై 9. ఓకే, దిస్ ఈజ్ 11375 డివైడెడ్ బై 9. దట్ ఈజ్ 11375 డివైడెడ్ బై 9. 9 1s 9, మిగిలిందంతా 23, 9 2s 18, మిగిలిపోయిందంతా 57, 9 ఆరు 54, మిగిలిపోయిందంతా 35, 9 3 27, 9 4 36, 9 3 27, మిగిలిపోయిందంతా 80. ఆల్మోస్ట్ ఆల్ 9 9s. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గ్రేట్? అప్రాక్సిమేట్లీ 12639, 12,639. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు? క్లాత్స్ పైన ఎంత ఎక్స్పెండిచర్, ఎంత పెద్దగా ఉంది చూడండి ప్రాబ్లం. అవునా? క్లాత్ పైన చూడండి, క్లాత్ పైన ఎంత ఖర్చు చేసినాడు తెలుసా? హౌ మచ్? ఇటు చూడండి, దీంట్లో గుర్తుపట్టండి, క్లాత్ పైన ఎక్కడుంది? మనం ఏదైనా తప్పు చేసినామా? లేదు, కరెక్టే. 75x by 1000. ఓకేనా? సో 75x by 1000. This is 75 into x value is how much? 12639 divided by 1000. 25 3 25 4, 4 3 12, 4 ఎక్కం 4, 4 5 20, ఆ తర్వాత 4 9 36 పాయింట్, ఆ తర్వాత 34 7 28 75. మల్టిప్లై చేయండి 3 చేత. సో వాట్ ఎవర్ యూ విల్ గెట్, దట్ ఈస్ ద ఆన్సర్. రైట్? చలో ఇక్కడ రాసుకోండి. ఇది బడే ఉంది క్వశ్చన్. ఓకే, కేర్ఫుల్గా రాయండి. ఇంత పెద్దవి రావు. మీకు ఏంటి అంటే నేను స్టాండర్డ్ చూపిస్తున్నా. ఒకవేళ ఇలా వచ్చినా మీరు చేయగలగాలి, ఎలా ఉన్నా చేయగలగాలి. అందుకే ప్రాబ్లం ఇస్తున్నా. ఇంకొక ప్రాబ్లం చేద్దాం, తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్దాం. చూడు, డినోట్ అయిపోయింది టోటల్. ఇదైతే లెఫ్ట్ అవుట్ అమౌంట్ కరెక్ట్గా. ఇది కరెక్టా? ఎక్కడి వరకు? ఓకే, ఆన్ క్లోజ్ హౌ మచ్ వి స్పెంట్? 1000. చెక్ చేయండి. 1000 ఉండొచ్చు, నేను 100 రాసి ఉంటా. అవును, 1000 ఉంది. సరేనా? ఇదేమవుతుంది? 1000 0 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏమైపోద్ది ఇది? దిస్ ఈజ్ నేను ఐ విల్ డూ హియర్. ఓకేనా? సో దిస్ ఈజ్ 75x. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ హియర్? 12639 approximate divided by this is 1000. Over, right? So 75 3s are 75 40s are. Now 4 10s are, 4 3s are, 4 1s are, 4 5s are, 4 9s are, 4 7 5s. 10 కాబట్టి ఏమవుతుంది? 3 into
315.975. Again we multiply with 3. 5s are 15, 7 3s are 21, 22 2, 9 3s are 27 to 29 2. అలాగే 3 5s are 15, 15 plus 2 17 1, 3 1s are 3 plus 1 is 4, 9. So how much you are getting? 1 2 3 947.95 rupees.